ప్రెజెంట్ చూసుకుంటే ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ వార్ ప్రభాస్ వర్సెస్ బాలీవుడ్ అన్నట్టుగా మారిపోయింది. 2023 డిసెంబర్లో ప్రభాస్, సలార్, షారుఖ్ ఖాన్ డంకీ చిత్రాల మధ్య జరిగిన బాక్స్ ఆఫీస్ యుద్ధం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక పెద్ద సంచలనమని చెప్పాలి. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వసూళ్లు సాధించి సత్తా చాటింది. అప్పుడు ప్రభాస్దే పైచేయి కాగా ఇప్పుడు డార్లింగ్ పోటీగా సల్మాన్ ఖాన్ బరిలోకి దిగుతుండటం విశేషం. కాగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం స్పిరిట్ మార్చి 5, 2027న విడుదల చేయబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమాను 2027 ఈద్ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రతి ఏటా రంజాన్ సందర్భంగా తన సినిమాలను విడుదల చేయటం సల్మాన్ ఖాన్కు ఓ సెంటిమెంట్. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వంశీ పైడిపల్లి సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఇద్దరిలో ఎవరు తగ్గకపోయినా భారతీయ సినీ చరిత్రలో ఇది బిగ్గెస్ట్ క్లాష్గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అందుకే ప్రభాస్ స్పిరిట్ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు పెట్టుకున్నాయి. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ లెక్కన చూస్తే సల్మాన్ బాయ్ రిస్క్ చేస్తున్నాడని చెప్పాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో.